సెలవు అడిగితే మేనేజర్ ఇవ్వలేదని సెక్యూరిటీ గార్డు మేనేజర్ని చంపేశాడు. అసలు ఎటుపోతుంది ఈ సమాజం? అంత క్షణికావేశం ఎందుకు? ఒక ప్రాణం తీసేసాడు. 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటాయంట ఆ బ్యాంక్ మేనేజర్కి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో పనిచేస్తున్నాడు మేనేజర్గా. అదే బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు రవీంద్ర హుడా. ఇతనికి ఒక 50-57 సంవత్సరాలు ఉంటాయి. ఇంతకుముందు ఆర్మీలో చేసి రిటైర్డ్ అయ్యాడు. గన్ను కూడా అతనికి ఉంది, లైసెన్స్డ్ గన్నే. అయితే ఇతను రెగ్యులర్గా సెలవులు అడగటం, మేనేజర్ ఇవ్వకపోవడం, ఒకవేళ ఇచ్చినా కానీ జీతంలో కట్ చేయడం, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఈ సెలవుల గురించి డిస్కషన్ నడుస్తూ ఉందంట. ఈ ఘటన జరిగిందేమో గజియాబాద్లో. గజియాబాద్ అంటే ఉత్తరప్రదేశ్. ఈ ఢిల్లీకి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఇతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు కదా. సోమవారం తను వచ్చాడు, అంటే డ్యూటీకి రాలేదు, మామూలు బ్యాంకు వచ్చాడు. బ్యాంకు వచ్చి మేనేజర్ని సెలవు అడిగాడు. అతనేమో ఇవ్వనన్నాడు. బ్యాంకులో డిపాజిట్ చేసిన తన గన్ను ఉంటుంది కదా, ఆ గన్ను బ్యాంకులో నుంచి రిలీజ్ చేసుకున్నాడు. చేసుకొని మళ్ళీ మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. మరి మాట పెరిగింది. ఇంత గతంలో కూడా కొంచెం ఇతను కోపం ఉందేమో సెక్యూరిటీ గార్డ్కి పిస్టల్ తీసి పేల్చేశాడు. అతనికి బాడీలోకి వెళ్ళిపోయింది బుల్లెట్. వెంటనే అతను కింద పడిపోయాడు. ఈ సెక్యూరిటీ గార్డ్ ఏమో పరారైపోయాడు. అలాగే అప్పుడు ఆ బ్యాంకులో డ్యూటీలో ఇంకో అతను ఉంటాడు కదా, అతను కూడా పరారైపోయాడు ఇతనితో పాటు. వీళ్ళిద్దరు పారిపోయారు. ఈ అభిషేక్ శర్మనేమో తీసుకెళ్లి ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటే అతనేమో చనిపోయాడు. అంటే ఎంత దారుణంగా ఉంది ఈ పరిస్థితి. లీవ్ ఇవ్వలేదని మేనేజర్ని హత్య చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. మనం ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తూ ఉంటాం. లీవ్ కావాలంటే మేనేజర్కి రకరకాలైనటువంటి అబద్ధాలు చెప్పడం, లేదంటే మేనేజరు ఎంప్లాయీస్ని టార్చర్ చేయడం, ఎంప్లాయీస్ కొన్నిసార్లు మేనేజర్ని ఇబ్బంది పెట్టడం. ఎంప్లాయీస్ దగ్గర కొన్ని సందర్భాల్లో తప్పు ఉంటుంది, మేనేజర్ దగ్గర కొన్ని సందర్భాల్లో తప్పు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుంటూ పోవాలి. ప్రతిదాన్ని ఇష్యూ చేసుకుంటూ పోలేం, గొడవలు చేసుకోలేం, లేదంటే తన్నుకొని కొట్టుకొని కాల్చుకొని చంపుకొని ఏం వస్తుంది, ఏం ఉపయోగం? ఇతనంటే ఆర్మీలో చేశాడు, 57 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు, జీవితంలో అన్నీ చూశాడు. వాడికి ఎంత మేనేజర్కి 30-34 సంవత్సరాలు. ఇప్పుడు అతను చంపేశారు. ఈ మేనేజర్దేమో బీహార్లోని పాట్నాకు చెందిన వ్యక్తి అంటే ఈ మేనేజర్. అతనేమో వచ్చేసి ఇక్కడ గజియాబాద్లో అద్దెకుంటా ఉన్నాడు. అంటే ఇది ఒక మేనేజరు సెక్యూరిటీ గార్డు మధ్య జరిగినటువంటి సంభాషణగా మనం చూసే కంటే ప్రస్తుత కాలంలో వ్యక్తులకి ఉన్నటువంటి కోపం కానీ, క్షణికావేశం కానీ, షార్ట్ టెంపర్ అంటారు కదా, ఆ షార్ట్ టెంపర్ ఉంటే ప్రమాదం ఏంటి? ఇప్పుడు 57 సంవత్సరాల వ్యక్తికి నీకే అంత షార్ట్ టెంపర్ ఉంటే 34 సంవత్సరాల వ్యక్తి అతనికి ఎంత ఉండింది కోపం? కాదు, నీ దగ్గర గన్ను ఉంది, కాల్చి చంపేసు. అతని దగ్గర ఏం లేదు కూడా కామ్గా ఉన్నాడు. అహంకారం, కోపం, షార్ట్ టెంపర్ ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని చిదిమేస్తాయి. సాయంత్రానికి ఆ సెక్యూరిటీ గార్డ్ని, అలాగే కాల్చినటువంటి సెక్యూరిటీ గార్డ్ని ఇద్దరినే పోలీసులు అడవిలో పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితం ఏంటి? ఒక ప్రాణం తీసేటువంటి అంత సాధారణమైన విషయం కాదు కదా. ఒకవేళ సెలవు ఇవ్వకపోవడమో, లేదా సెలవు ఇస్తే జీతం కట్ చేసుకోవడమో, అతనికి నీకు ఇంకేమైనా ఉండొచ్చు. దాన్ని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. లేదా అతను ఇంకాలనే టార్చర్ చేస్తుంటే ఉద్యోగం మానే, వచ్చిన లాస్ ఏముంది, ఇంకో దాంట్లో జాయిన్ అవ్వు. ఇక నీకు ఉద్యోగమే దొరకదా, మేనేజరే దొరకడా? పోనీ ఆ మేనేజర్ కానీ ఇంకో సెక్యూరిటీ గార్డు దొరకడా? పైగా వీళ్ళేం ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీ గార్డు కాదు, ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి రిక్రూట్ చేసుకున్నాడండి ఈ మేనేజర్, ఈ బ్యాంక్ మేనేజర్. మరి బ్యాంక్ మేనేజర్ అంటే మొత్తం అతని మీదే ఉంటుంది వర్క్ అంతా. ఎంప్లాయీస్ వచ్చేది రాని అతనే చూసుకోవాలి, సెలవులు ఇచ్చుకోవాలి, క్యాషియర్ వ్యవహారాలు, ఈవినింగ్ మేనేజర్కి సమాధానం చెప్పుకోవాలి, మేనేజర్ వాటిని కవర్ చేయాలి. ఇంక రకరకాలైనటువంటి పనులు ఉంటాయి బ్యాంక్ మేనేజర్ అన్న తర్వాత. ఎంప్లాయీస్ ఎవడు? ఇప్పుడు సెక్యూరిటీ గార్డు సెలవు పెట్టాడు అనుకోండి, బ్యాంకుకి సెక్యూరిటీ ఇచ్చేది ఎవరు? పోనీ సెక్యూరిటీ గార్డు సెలవు పెట్టాలి అంటే అతని ప్లేస్లో రీప్లేస్ చేసుకోవడానికి ఇంకో సెక్యూరిటీ గార్డు కావాలి. ఆ సెక్యూరిటీని ఒప్పించుకోవాలి. అది లేకుండా ఇది లేకుండా సెలవు కావాలంటే అయ్యే పని కాదని మేనేజర్ చెప్పుకుంటాడు. దానికి ఇతను కోపం వచ్చి అతను కాల్చి పడేశాడు, కాల్చి చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమవుద్దు? ఇప్పుడు ఇతను జైలు పాలవుతాడు, అతనేమో శ్మశానం పాలవుతాడు. ఇతను జైల్లో వేసేస్తారు. అతను శ్మశానం పాలైన పాపం చనిపోయింది, ఏదో క్షణాల్లో చనిపోయాడు, అతని బాధలు వదిలిపోయింది. ఇప్పటి నుంచి అతనికి బాధలు మొదలవుతాయి. ఇప్పుడు ఆర్మీలో చేసిన వ్యక్తి అంటే ఎంతో కొంత జ్ఞానం కలిగే ఉంటుంది. ఆర్మీలో శత్రువుల్ని ఫటామని కాల్చేసామని చెప్పి మన దేశంలో ఉండి మీ బ్యాంక్ మేనేజర్కి వెళ్తే ఊరుకుంటారా? ఎవడైనా సరే కొంచెం జ్ఞానంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత రోజుల్లో మన లా తెలుసు, మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో తెలుసు, మనిషికి మధ్య వ్యత్యాసం తెలుసు, మానవత్వాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి జంతువుల్లాగా ప్రవర్తిస్తే ఎలా? మరి అయితే ఈ బ్యాంక్ మేనేజర్ని కాల్చి చంపడం అనేది ప్రస్తుతం సెన్సేషన్గా మారింది. బ్యాంక్ మేనేజర్ని కాల్చి చంపడం అనేది సెన్సేషన్గా మారింది ఒక విషయం అను. ఇది ఒక రకంగా మేనేజర్లందరికీ కూడా గుణపాఠం, ఎంప్లాయీస్ అందరికీ కూడా గుణపాఠం ఒక రకంగా. ఎందుకంటే ఏమైనా చిన్న సందర్భాలు, సెలవు ఇవ్వలేదనో, జీతం తగ్గించాడనో, సెలవు పెడితే జీతం కట్ చేశాడనో, లేదంటే మేనేజర్ మనం టార్గెట్ చేశాడనో, ఇలాంటి అంశాల మీద క్షణికావేశానికి లోనయ్యే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇది చూసిన తర్వాత జాగ్రత్త తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే
మేనేజర్ అనే వ్యక్తి మీద మీకు కోపం ఉంటే దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి, లేదా వేరే ఉద్యోగం ఎత్తుకోవాలి. అని చంపేయకూడదు. చంపేయడం పరిష్కారం కాదు. ప్రతిదానికి చావు, కొట్టుకోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం ఈ పరిష్కారాలు కాదండి. పరిష్కారం అనేది వేరే ఉంటుంది. ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం వెతుక్కోవాలి తప్ప సమాధానం వెతుక్కోవటం చేతగాక హత్య చేస్తే సమాధానం వెతుక్కోవటం రానటువంటి వ్యక్తి అనుకుంటారు. నేను సమాధానం వెతుక్కోగలిగినటువంటి వ్యక్తి హత్య చేయడు, క్షణికావేశానికి పోడు, షార్ట్ టెంపర్ తెచ్చుకోడు. షార్ట్ టెంపర్ తెచ్చుకొని చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకోడు, ఎదుటివాడి జీవితాన్ని నాశనం చేయడు. తెలివైన వ్యక్తులు చేసే పని అయితే కాదు ఇది. అజ్ఞానులు, మూర్ఖులు చేసేటువంటి పని. మూర్ఖుడు తను బాధపడేది కాక చుట్టూ ఉన్న నలుగురిని బాధ పెడతాడు. మూర్ఖుడు తన ఇబ్బందుల్లో పడేది కాక చుట్టూ ఉన్న నలుగురిని ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బ్యాంకులో ఉన్న మేనేజర్ని చంపేశాడు. ఆ బ్యాంక్ మేనేజర్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి? అతనికి ఎవరు సపోర్ట్ నిలుస్తారు? వాళ్ళ ఫ్యామిలీకి. అలాగే బ్యాంకులో ఇంకో మేనేజర్ని రిక్రూట్ చేసుకోవాలి. సెక్యూరిటీ గార్డ్స్ అంటే బ్యాంక్ మేనేజర్ని చంపేశారు ఈ బ్యాంకులో అనేటువంటి నింద జీవితాంతం ఆ బ్యాంకు ఉంటుంది. అలానే ఆ చనిపోయిన మేనేజర్ కుటుంబం ఉసురు ఇతనికి తగలదా? ఆ కుటుంబం పెట్టేటువంటి ఆర్తనాదాలు, ఆ కుటుంబం పడేటువంటి బాధ ఇతని కుటుంబానికి తగలదా? ఎంతకాలం సుఖంగా ఉంటాడు? ఒక మనిషిని హత్య చేసి ఒక మనిషి ప్రాణం తీసి ప్రస్తుత సమాజంలో ఎంతకాలం సుఖంగా ఉంటాడు? పైగా కర్మ ఫలితం ఎప్పటికప్పుడే అనుభవించాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఇప్పుడు పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నా అంటారు, లేదా పూర్వజన్మ పుణ్యఫలం ఈ జన్మలో అనుభవిస్తున్నా అంటారు. కానీ అట్లా కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కలియుగంలో ఏ జన్మ కర్మఫలం ఆ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది. పుణ్యం చేసామనుకోండి, మంచి పని చేసామనుకోండి, ఎగ్జాంపుల్ ఆ మంచి మనకి ఏదో టైంలో తిరిగి వస్తుంది. ఒక 5-6 రోజుల్లోనూ, ఆ నెలలోనూ, 2 నెలల్లోనూ, సంవత్సరం, 2 సంవత్సరాల్లోనూ. చెడు చేసామనుకోండి, అది వెంటనే చూపించేస్తుంది మనకో, మన కుటుంబానికో, మన పిల్లలకో. ఈ కర్మ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా నమ్మినటువంటి వ్యక్తి తప్పు చేయడానికి భయపడతాడు. ఆ భయం లేక, మన సిద్ధాంతాలు తెలుసుకోక, దేవుణ్ణి నమ్మక, దేవుడు ఏ దేవుడైనా అవ్వచ్చు, ఏదో ఒక దేవుడు మీరు నమ్మినటువంటి భగవంతుడిని నమ్మి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మంచి వాక్యాలు ఏమైనా ఉంటే వాటిని పఠించి జాగ్రత్తగా కర్మ సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి తప్పు చేయడానికి భయపడతాడు. ఎవడన్నా తప్పు చేసినా ఒరే బాబు చేయి మాకరా బాబు, నీ తగులుద్ది, నీ పిల్లలకు తగులుద్ది, నీ కుటుంబాన్ని తగులుద్ది అని జాగ్రత్త చెప్తాడు. ఈ రోజుల్లో అది లేదండి. ఎవడు పడితే వాడు విచ్చలవిడిగా విచక్షణారహితంగా కాల్ చేర్చుకోవడం, చంపేసుకోవడం, ఎదురు మాట్లాడితే గుద్దేసుకోవడం. ఈ స్కూల్లో కూడా చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్, ఇంటర్, 9th క్లాస్ పిల్లలు కూడా, మన వాడు ఎవడో బాపులపాడులో స్కూల్ పిల్లడు 9th క్లాసు టీచర్ మీద పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఆ టీచర్ పాపం బక్క పలసగాను బక్క ప్రాణిలాగా ఉన్నాడు, ఊపిరి కూడా లేదు అతనికి. 2 గుద్దులు గుద్ది ఆ టీచర్ కూడా చచ్చిపోయాడు. అంటే మూర్ఖుల్లాగా తయారైపోతుంది సమాజం. తల్లిదండ్రులు సరైనటువంటి పద్ధతిలో పిల్లలను పెంచట్లేదు. టీచర్లు పెంచుదామంటే తల్లిదండ్రులు వచ్చి టీచర్లను కొడుతున్నారు. టీచర్లు స్టూడెంట్స్ని కొట్టే హక్కే లేదు, కనీసం గట్టిగా గద్దించే హక్కు కూడా లేదండి ఇవాళ. అంటే కొంతమంది టీచర్లు కూడా అలానే చచ్చారు. మంచి టీచర్లు లేరు. ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఓ 3-4 మంచి టీచర్లు తగులుతున్నారు ఈ కాలంలో. ఒకప్పుడు 10 మందిలో 2 చెడ్డ టీచర్లు ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ మంచిగా ఉండేవాళ్ళు. ఈ కాలం మారిపోయింది. విద్యార్థులు కూడా రౌడీజంగా తయారవుతున్నారు. వాడు చిన్నప్పటి నుంచే ఇలాంటి అలవాట్లకు బానిస అయి ఉంటాడు, మూర్ఖత్వంగా తయారవుతారు. ఇప్పుడు ఇతను ఆర్మీలో పనిచేశాడు. ఇలాంటి వ్యక్తి కూడా ఇలా చేస్తే సమాజానికి మనం ఏం చెప్పగలం? ప్రజాస్వామ్యంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆర్మీలో పనిచేసి వచ్చాడు, దేశం కోసం పనిచేశాడు, చదువుకున్న వ్యక్తి. మరి ఆ వ్యక్తి కూడా బ్యాంక్ మేనేజర్ని హత్య చేశాడంటే అతని వెనక ఎంతో స్ట్రగుల్స్ ఉండొచ్చండి. అతని సెలవు కావాలని మేనేజర్ని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, మేనేజర్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు, తిట్టుండొచ్చు, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగి ఉండొచ్చు. కానీ చంపడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు కదా. దానికి వేరే ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అతని మీద యాక్షన్ తీసుకోవడమో, లేదా అతని గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో, లేదా ఉద్యోగం మానేసి ఏ ఎంప్లాయీ వచ్చినా ఎట్లానే ఉంటుంది, నువ్వు ఇట్లా చేస్తే అని అతనికి బుద్ధి చెప్పడం, అలాంటివి ఏమైనా చేయాలి. మొన్న ఒక ఆఫీసులో ఫైల్స్ ఉన్నాయండి, నాకు సెలవు ఇవ్వండి అని మేనేజర్ని అడుగుతుంటే ఇవ్వట్లేదంట. వాడు ఏం చేశాడు? ఏకంగా వెనక తిరిగి ఎత్తి చూపించాడు. నా పరిస్థితి ఇదిరా బాబు, నువ్వు సెలవు ఎవరా నాయన అని అడిగితే వాడు ఇచ్చాడు. అంటే జరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రతిదాన్ని అంచనా వేసుకోగలగాలి మనిషి అన్న తర్వాత. మనమే పడాలి, అన్ని కష్టాలు మనమే పడాలి, సుఖాలు మనమే పడాలి, సంతోషాలు మనమే అనుభవించాలి, కుటుంబాన్ని మనమే మోయాలి. బయటకు వస్తే మగాడికి అనేక రకాల కష్టాలు ఉంటాయి. ఇప్పుడు వాడు చంపాడు అంటే వాడి సమస్యలు వాడికి ఉండొచ్చు. కానీ అలాంటి సందర్భంలో కూడా ఆవేశానికి లోనై చంపకుండా ఉండడమే మానవత్వం. ఇక్కడ మానవత్వం అనే పదానికి తావు లేకుండా పోయింది. అందుకని అతను జైలు పాలాడు, పాపం ఇతను శ్మశానంలో ఉన్నాడు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారని కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is Ram signing up, Sunburn Studios.